వెల్కమ్ టు ది పాయింట్. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దేశమంతటా వరి ఉత్పత్తి కూడా బాగా పెరిగినప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగిరావటం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం భారత్ రైతును తీసుకొచ్చింది. పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని అయితే తీసుకొచ్చింది. కిలో బియ్యాన్ని 29 రూపాయలకి విక్రయిస్తున్నారు. ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించింది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అలాగే కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్స్లో కూడా బియ్యాన్ని విక్రయిస్తున్నారు. మరి హైదరాబాద్లో ఈ భారత్ రైస్ బియ్యం కేంద్రాలు ఎక్కడున్నాయని చాలామంది సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కోటిలో కేంద్రీయ భండార్, అలాగే గన్ పార్క్ సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్లో ఉన్న NCCF ఈ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈ కేంద్రాల్లో భారత్ రైస్ని అయితే కొనుగోలు చేయొచ్చు. త్వరలోనే మొబైల్ అవుట్లెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా కామర్స్లో కూడా భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్ వంటి కామర్స్ సైట్స్లో కూడా భారత్ రైస్ను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్స్లో అయితే అందుబాటులో లేవు, కానీ త్వరలోనే కామర్స్ సైట్స్లో కూడా బియ్యాన్ని విక్రయించబోతున్నట్టుగా తెలుస్తోంది. భారత్ రైస్ 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో అయితే లభ్యమవుతున్నాయి. తొలి దశలో రిటైల్ మార్కెట్లో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియ్యం 60 నుంచి 70 రూపాయలు ఉంది. భారత్ రైస్ను కేవలం 29 రూపాయలకే విక్రయిస్తుండటంతో సామాన్యులంతా కూడా ఈ రైస్ కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఇక బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15% మేత పెరగడంతో సామాన్యుల కోసం భారత్ బియ్యాన్ని తీసుకొచ్చింది కేంద్రం. సో గతంలో గోధుమ పిండి విషయంలో, శనగపప్పు విషయంలో కూడా కేంద్రం ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ రైస్ కూడా అందుబాటులోకి రావడంతో సామాన్య పేద ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.